ఆయన చేసిన ప్రతి దాన్ని డెలిబరేట్గా ఆయన పేరు కనిపించకూడదని పక్కన పెట్టి నాశనం చేసేస్తారు ఈ వ్యవస్థని. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో నేను ఇందాక చెప్పినట్టుగా ఆంధ్ర ప్రజల సంక్షేమం కోసమే కాకుండా ఈ రాష్ట్రం అభివృద్ధి బాటలో పోవాలన్న ఆదాయం కూడా మీరు చూస్తే ఈ ఒక్క సంవత్సరంలో మనం చేసిన అప్పుల్లో మోర్ దాన్ 50% వీళ్ళు అప్పులు చేసేసారు. పోనీ ఆ డబ్బులు ఏమైనాయంటే చెప్పే పరిస్థితి ఎవరూ లేదు. ఇన్ని ప్రెస్ మీట్లు జగన్ అన్నవి చూస్తున్నాం. ప్రెస్ మీట్ అయిన తర్వాత వాళ్ళు రిప్లై ప్రెస్ మీట్ పెడుతున్నారు. బట్ ఎక్కడా కూడా జగనన్న అడిగిన దానికి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ మాత్రం ఎవరు ఏదో అంటే మనము ఊర్లలో దాని మీద కూర్చోండి రచ్చబండల మీద మాట్లాడుకుంటూ వాడిట్లా వీడిట్లా అని ఇట్లా ఊరికే జగనన్నను మనల్ని అనడం తప్ప ఎక్కడా కూడా సాలిడ్గా మన ప్రశ్నలకు సమాధానం లేదు. ఫస్ట్ టైం ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ మైనస్ లేకపోయింది. మరి ఎక్కడ ఇతన్ని మరి ఏదో అభివృద్ధి చేస్తాడనో విజనరో అని ఎక్కడ అనాలి? కేవలం ఎల్లో మీడియా వాళ్ళు వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ప్రచారం చేయాలి తప్ప దేంట్లో వాస్తవం లేదనే విషయాల్ని మనము మన సోషల్ మీడియా వింగ్ కావచ్చు, ఐటీ వింగ్ కావచ్చు, ఇందాక చెప్పినట్టుగా ఈ వింగ్స్ అన్నీ కూడా ఒకరికొకరు అంటే కనెక్ట్ అవుతూ అంటే ఇష్యూ బేస్డ్ ఏ ఇష్యూలో వీళ్ళందరూ మనం 2-3 వింగులు కలిసి పనిచేసేలాగా మనలో మనం కూడా సమన్వయం చేసుకుంటూ డెఫినెట్గా మనందరి లక్ష్యం ఒక్కటే, ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలి. చేసుకుంటేనే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు మంచి జరుగుతుంది, ఈ రాష్ట్రం కూడా అభివృద్ధి పథం వైపు నడిపిస్తుందని నమ్ముతూ మనమంతా కలిసి డెఫినెట్గా ఆ విషయంలో సక్సెస్ అవుతామని కోరుకుంటూ మీ అందరి సహాయ సహకారాలు నాకు ఎప్పుడూ ఉండాలని పేరున మిమ్మల్ని అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్.